హాయ్ అండి. ఈరోజు రెసిపీ చెమ్మకాయ పెసరపప్పు అండి. చెమ్మకాయ పెసరపప్పుకి కావలసినవి చెమ్మకాయలండి. లేతగా చాలా బాగున్నాయండి చెమ్మకాయలు. చూడండి, చెమ్మకాయల్ని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి, ఉల్లిపాయను కూడా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చీలు అండి. నేను 5-6 పచ్చిమిర్చీలు తీసుకున్నాను, కట్ చేసుకోవాలి. 7-8 ఎల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న కప్పు అండి, చిన్న కప్పుని పెసరపప్పు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. పెసరపప్పుని స్టవ్ పై గిన్నె పెట్టేసి, గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేసేయాలి. మనం బీరకాయ పెసరపప్పు ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసేయాలి. పోపు అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫ్రై కానివ్వాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనివ్వాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాక ఎల్లిపాయలు కూడా దంచేసుకొని ఇందులో వేసేయాలి. పోపులో వేసేసేయాలి. కరివేపాకు కూడా వేసేయాలి. వేసి ఫ్రై చేయాలి. సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పసుపు వేసేయాలి. వేసి ఫ్రై చేయాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసేసేయాలి. పోపులో వేసేసి కొంచెం ఫ్రై కావాలి. నేను పచ్చిమిర్చి ఎక్కువనే వేసాను కదా, 1 టీ స్పూన్ కారం వేసాను. కలిపేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. చెమ్మకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. చక్కగా ఫ్రై చేయండి. అడగంటకుండా ఫ్రై చేయండి. మంట సిమ్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ పైన వాటర్ వేసేయండి. వాటర్ వేసేసి ఆవిరికి చక్కగా ఉడుకుతున్నాయి. ఆ వేడెక్కిన వాటరే ఈ పప్పులో వేసేసేయాలి. ఆ వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. పప్పు నానబెట్టుకున్న పెసరపప్పు కదా, తొందరనే ఉడుకుతుంది. చెమ్మకాయ ముక్కలు కూడా తొందరనే లేతవి కదా, తొందరనే ఉడుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి చెమ్మకాయ పప్పు. ఉట్టి చెమ్మకాయ ఫ్రై బాలింతలకు పెట్టాలండి. చాలా మంచిదండి బాలింతలకు. ఉట్టి చెమ్మకాయ ఫ్రై పెట్టాలి, పప్పు వేయకుండా బాలింతలకు పెడితే చాలా మంచిదండి. చూడండి, పొడి పొడిగా రెడీ అయిపోయిందండి చెమ్మకాయ పెసరపప్పు. సూపర్ టేస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చూడండి, రెడీ. సూపర్ టేస్ట్ అండి చెమ్మకాయ పెసరపప్పు. బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.